జై శ్రీరామ్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల దీవెనలతో నేను మీ ధనంజయ్ హిందూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు మనం ఒక స్వాతంత్ర సమరయోధుడి గురించి మనం తెలుసుకుందాం. మన దేశానికి స్వాతంత్రం సంపాదించడానికి ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. నూనూగు మీసాల యువకులు సైతం ప్రాణార్పణం చేశారు. భారతీయ స్వాతంత్ర సమరవీరుల్లో మొదటి తరానికి చెందిన అతి చిన్న వయస్కుడు ఖుదీరామ్ బోస్. అతను ప్రాణత్యాగం చేసే నాటికి బోస్ వయస్సు 18 సంవత్సరాల 7 నెలల 11 రోజులు మాత్రమే. అంత చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు అతడు. ఖుదీరామ్ బోస్ గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. మనం ఈరోజు ఈ వీడియోలో ఖుదీరామ్ బోస్ పోరాటం గురించి తెలుసుకుందాం. భారతీయులు బ్రిటిష్ పాలనతో విసిగివేసారిపోయిన రోజులవి. డిసెంబర్ 3, 1889న పశ్చిమ బెంగాల్లో త్రైలోక్యనాథ్ బోస్ లక్ష్మీప్రియాదేవి దంపతులకు జన్మించాడు. చిన్నప్పటి నుండి విప్లవ భావాలు కలిగిన ఖుదీరామ్ బోస్ దేశ స్వాతంత్రం కోసం పరితపించేవాడు. అరవింద్ ఘోష్ వంటి వారి ప్రవచనాలకు బోస్ చాలా ప్రభావితుడయ్యాడు. అందుకే చిన్ననాటి నుండి స్వాతంత్ర కాంక్షతో రగిలిపోయేవాడు. మొదట్లో అక్రా అనే విప్లవ సంస్థలో చేరాడు బోస్. బోస్కి భగవద్గీత స్ఫూర్తిగా నిలిచింది. 1905 బెంగాల్ విభజనతో బోస్ బ్రిటిష్ ప్రభుత్వంపై మరింత కసి పెరిగింది. 16 ఏళ్ల వయస్సులోనే ప్రభుత్వ కార్యాలయాలను, పోలీస్ స్టేషన్లను పేల్చివేశాడు. విప్లవకారులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన జడ్జ్ కింగ్స్ ఫోర్డును హత్య చేయాలి అనుకున్నాడు. ఫోర్డును చంపడానికి ఒక ప్లాన్ వేశాడు. ఏప్రిల్ 8, 1908 ముజఫర్పూర్లోని యూరోపియన్ క్లబ్కు ఖుదీరామ్ మరియు ప్రఫుల్లా చాకి అనే మరో యోధుడు కలిసి ఒక బాంబు రివాల్వర్ తీసుకొని వెళ్ళారు. కింగ్స్ ఫోర్డ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబులు విసిరేసి ఇద్దరూ చెరో దిక్కు పారిపోయారు. ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేడు. ఫోర్డ్ భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు. వారు ఈ బాంబు దాడిలో మరణించారు. వారిద్దరిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 2 నెలల పాటు విచారణ చేశారు. ముజఫర్పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, పిల్లల మరణానికి కారకుడైన ఖుదీరామ్కు మరణశిక్ష విధించారు. ఆగస్టు 11, 1908న ఈ శిక్షను అమలుపరచబడింది. ఉరితీసే సమయంలో ఖుదీరామ్ బోస్ చేతిలో భగవద్గీత. అతని యొక్క పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరామ్ బోస్ మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం బలిదానం చేశాడు. మరణించే నాటికి బోస్ వయస్సు 18 సంవత్సరాలు మాత్రమే. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు ఖుదీరామ్ బోస్. బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్కు ఖుదీరామ్ బోస్ పుసా అనే పేరు ఈ మధ్యనే పెట్టారు. ఖుదీరామ్ బోస్ స్మారకార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేయడం జరిగింది. ఇలాంటి ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా మనం స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నాం. జై హింద్. భారత్ మాతాకి జై.